దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి సమ్మెలో భాగంగా భీమ్గల్ పట్టణంలో ఐసిడిఎస్ కార్మికులతోటి అంగన్వాడీ ఉద్యోగులతోటి సమ్మె నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొచ్చి కార్మికులకు పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని హరించే పద్ధతుల్లో ఈరోజు 29 రకాల చట్టాలు 4 కోట్లుగా మార్చారు. దీని మూలంగా ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, సౌకర్యాలన్నీ ఈరోజు హరించబడతా ఉన్నాయి. వీటిని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు వ్యవసాయ రంగంలో తెచ్చినటువంటి మార్పుల మూలంగా చట్టాల వలన ఈరోజు వ్యవసాయ కార్మిక కుటుంబాలన్నీ ఈరోజు రోడ్డున పడేటువంటి పరిస్థితి ఉన్నది. వ్యవసాయ రైతులు ఈరోజు కూలీలుగా మారేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అట్లాగే ఈరోజు నూతన జాతీయ విద్యా విధానం వలన ఐసిడిఎస్ లో పనిచేసేటువంటి అంగన్వాడీ ఉద్యోగుల ఉద్యోగ భద్రతకే ముప్పు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ఈ చట్టాలని వెంటనే ఉపసంహరించుకోవాలని ఇప్పటికే అనేక మార్లు ఈ కేంద్ర ప్రభుత్వానికి మేము వినతి పత్రాలు ఇచ్చాం, ధర్నాలు చేశాం. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గపోవడంతో ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే తమ అనాలోచిత నిర్ణయాల్ని, కార్మిక ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే రాబోయే కాలంలో ఈ సమస్యలన్నిటి మీద మరింత సుదీర్ఘ పోరాటాలకు, ఐక్య పోరాటాలకు పూనుకోవాల్సి వస్తుంది. దానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం.